ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. ఎవరైతే తిరుమల తిరుపతి శ్రీవారి యొక్క దర్శనానికి వెళ్తున్నారో మీకు చాలా మందికి అకామిడేషన్ కూడా ఒకవేళ ఆన్లైన్లో దొరకకపోయినా సరే మీరు ఎటువంటి కంగారు కానీ ఎటువంటి ఇబ్బంది కానీ పడనవసరం లేదండి. మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత మీ దగ్గర దర్శన టికెట్ ఉన్నా లేకపోయినా సరే ఆఫ్లైన్లో సిఆర్ఓపి దగ్గర అకామిడేషన్ అయితే తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఈ సిఆర్ఓపి దగ్గర మీకు 50 రూపాయల రూము, 100 రూపాయల రూము, అదేవిధంగా 1000 రూపాయల వరకు కూడా మీకు ఆఫ్లైన్లో అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనికోసం మీకు ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ తోటి సిఆర్ఓపి దగ్గర కింద గ్రౌండ్ ఫ్లోర్లో లైన్ నుంచుని ముందుగా మీరైతే రూమ్ కోసం అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత 2 గంటల నుండి 3 గంటల లోపే మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అయితే ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుందండి. ఈ ఎస్ఎంఎస్లో మీకు రూమ్ ఎక్కడ అలర్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు ఎక్కడ రూమ్ అయితే వచ్చిందో మీరు ఆ ప్లేస్కి వెళ్ళి, అంటే ఉదాహరణకి ఏఎన్సి, జిఎన్సి, ఎస్ఎన్సి, హెచ్ఎన్సి ఇటువంటి నేమ్స్ ఉంటాయండి. మీరు అటువంటి కాటేజీల దగ్గర మీకు రూమ్ వస్తే అక్కడ సబ్ ఎంక్వైరీ ఆఫీసులు ఉంటాయి. అక్కడికి వెళ్ళి మీరు అమౌంట్ అయితే మీరు డైరెక్ట్గా ఆన్లైన్లో కట్టడానికి అయితే అవకాశం ఉంటుంది. అంటే ఉదాహరణకి మీకు 50 రూపాయల రూమ్ వచ్చిందనుకోండి, మీరు అదనంగా 500 రూపాయలు డిపాజిట్ చేయాలి. అంటే టోటల్గా 550 రూపాయలు డిపాజిట్ చేసిన తర్వాత మీకు రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత మీకు రూమ్లోకి అయితే చెక్ ఇన్ అయిన తర్వాత తిరుమల శ్రీవారి యొక్క దర్శనానికి అయితే వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుందండి. అదేవిధంగా సిఆర్ఓపి దగ్గర మీకు రూమ్ అన్నది ఎవరికి ఇస్తారు, ఎవరికి ఇవ్వరు అనేటువంటి విషయానికి వస్తే పెళ్ళి కానీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ జంటకి వెళ్తే వీళ్ళకైతే రూమ్ అయితే ఇవ్వరండి. అన్నాచెల్లెలు వెళ్తే రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఫాదర్ నేమ్, సర్ నేమ్ ఒకటే ఉంటుంది కాబట్టి వీళ్ళకైతే ఎటువంటి ఇబ్బంది ఉండదు. అదేవిధంగా సింగిల్గా వెళ్ళిన శ్రీవారి భక్తులకు కూడా రూమ్ అయితే ఇవ్వరండి. రూమ్ కోసం 21 సంవత్సరం దాటి ఉండాలి. 21 సంవత్సరం లోపున్న వాళ్ళకి కూడా రూమ్ అయితే ఇవ్వరండి. రూమ్ కోసం మినిమం 2 ఉండాలి. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఎటువంటి దర్శన టికెట్, ఎటువంటి అకామిడేషన్ కూడా ముందుగా బుక్ చేసుకోకుండా తిరుమల వెళ్ళే శ్రీవారి భక్తులు ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని సిఆర్ఓపి దగ్గర అకామిడేషన్ తీసుకునేటువంటి ప్రయత్నించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయం తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.